బీహార్లో రాజకీయం మారుతోంది. ఒక పక్కన ప్రశాంత్ కిషోర్ వచ్చేటప్పటికి ఈ సోరోస్ శక్తులతో చేతులు కలిపాడన్న విషయం తెలుస్తోంది. అటు బీజేపీ ఓట్లు చేల్చడం, అట్లాగే జేడీయూ ఓట్లు చేల్చడం, పాస్వాన్ ఓట్లు చేల్చడం అన్నటువంటి రూట్లో ఉంది. మరొక వైపున ఈ మహాగఠబంధన్ అన్నటువంటి పేరుతో ఏదైతే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళల్లో కొత్తగా ఇంకొక ఇద్దరు వచ్చి చేరతామని ప్రకటించారు. జేఎంఎం ఏదైతే జార్ఖండ్లో ఉందో, ఒకప్పుడు బీహార్లో నుంచి విడిపోయిందే జార్ఖండ్, కాబట్టి వాళ్ళకు కొంత పట్టుంది. ఆ హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటుగా పశుపతి పరాస్ నేతృత్వంలోని ఎల్జేపీ మహాకూటమిలోకి రావడానికి సిద్ధమని చెప్పి ప్రకటించిన వచ్చేసారు వాళ్ళు. ప్రస్తుతం మహాకూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించినటువంటి ఆర్జేడీ ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ సహా 6 పార్టీలు ఉన్నాయి. తాజాగా చేరిన పార్టీలతో కలిపి మొత్తం 8 పార్టీలేని మొత్తం 243 సీట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపిణీ మీద ఓ పక్కన మలగొల్లాలు నడుస్తున్నాయి. చిరాగ్ పాస్వాన్, జతన్ రామ్ మాంజీ, ఉపేంద్ర కుష్వాహా ఇంకా అధిక సీట్లు అడుగుతున్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 20 సీట్లేమో చిరాగ్ పాస్వాన్కి, 10 సీట్లు ఉపేంద్ర కుష్వాహాకేను, మాంజీకి ఇస్తే అది చాలు, ఇంకా కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి. చివరికి పశుపతి పరాస్ని మాత్రం వీళ్ళు ఎల్జేపీని ఉపయోగించి పాస్వాన్ వర్గానికి చెందిన ఓట్లను విడగొట్టాలన్నది మహాకూటమి ప్రయత్నం. ప్రత్యేకించి పాస్వాన్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కగారియా ప్రాంతంలో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి పశుపతి పరాస్ కగారియాలోని అలౌలి నియోజకవర్గం నుంచి గెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి ఎల్జేపీకి పరాస్ వర్గానికి 2 లేదా 3 సీట్లు కేటాయించేందుకోసం ఓ పక్కన ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు ఏదైతే ఈ ఐఎన్డీఏ కూటమి. మరోవైపు హాజీపూర్ నుంచి పరాస్ని బరిలోకి దించడం ద్వారా పాస్వాన్ కూడా దెబ్బకొట్టచ్చు అని చెప్పి పాస్వాన్ని కదలకుండా చేయాలని ఆలోచిస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వాములుగా ఉన్నాయి కాబట్టి బీహార్లో ఆ పార్టీకి కనీసం 1 సీటైనా ఇవ్వాల్సిందే. జేఎంఎంకి బంకా, ముంగర్, బాగల్పూర్ స్థానాల్లో ఏదో ఒక సీట్ని జేఎంఎంకి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల సర్దుబాటుని చూస్తే అప్పట్లో ఆర్జేడీ 144 స్థానాల్లో బరిలోకి దిగితే 75 చోట్ల గెలిచింది. కాంగ్రెస్కి 70 స్థానాలు ఇస్తే కేవలం 19 చోట్ల గెలిచింది. సిపిఎంఎల్ 19 నియోజకవర్గాలు పోటీ చేసి 12 చోట్ల గెలిచింది. ఇప్పుడు సిపిఎం, సిపిఐ వరుసగా 4-6 స్థానాల్లో పోటీ చేసారో 2 చోట్ల గెలిచినాయి. అక్కడ గత ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కూటమిలోని అన్ని పార్టీలకు సమన్యాయం జరిగేలా సీట్లు ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 50-50 అడుగుతోంది. ఎట్లయితే 100 మీరు తీసుకోండి, 102 మీరు తీసుకోండి, 100 మాకు ఇవ్వండి, మిగతా వీళ్ళందరికీ ఇద్దామని చెప్తోంది.